యోహాను పేతురు ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేవాలయంలోనికి వెళ్తా ఉన్నప్పుడు పుట్టుకతోనే పుట్టింది మొదలుకొని అక్కడ కుంటివాడైన ఒక అతను ఉంటారండి. అతను ఆ యోహాను ఆ యొక్క పేతురు రావడం చూసి వారి యుద్ధ నుంచి ఏమైనా దొరుకుతుందేమోనని వారిని ఆశించి వారి వైపు చూస్తూ ఉండగా పేతురు ఒక మాట అంటారు, మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే మేము నీకు అనుగ్రహిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి వెంటనే పుట్టింది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు, కానీ లేచి నడవడం అక్కడ ప్రజలందరూ చూసినప్పుడు చాలా మంది విస్మయం పొందుతారు. వారందరూ కూడా దేవాలయానికి పరిగెత్తి ఈ విషయాన్ని తెలియజేస్తారు. అక్కడికి యోహాను పేతురు వారిద్దరు కూడా అక్కడికి వెళ్ళి, మమ్మల్ని దేవుడు వంటి వారిని చేస్తున్నారేంటి? అది శక్తి వలన కాదు, మా వలన కాదు, కానీ దేవుడి నామంలో ఆ వ్యక్తి నడుస్తున్నారని